హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావన్ ప్లానర్స్ అండ్ బిల్డర్స్ ధర్మవరం. నా పేరు హేమ్ కుమార్. నేను కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్ని. సో ఆల్మోస్ట్ 5 years నుంచి మనము కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ కాంట్రాక్ట్ టేక్ ఓవర్ చేసి బిల్డింగ్స్ అనేది చేస్తున్నాము. ఇది కంప్లీట్ చేసిన వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ రీసెంట్గా. సో ఈ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ వచ్చేసి 2 cents ఈస్ట్ ఫేసింగ్ హౌసు, 16.5 అడుగు వెడల్పు, 54 అడుగులు పొడవు. సో ఇందులో మనము 2 BHK హౌస్ అనేది సెట్ చేయడం జరిగింది. పూజా రూము సపరేట్గా సెట్ చేసి హాలు, కిచెను, బెడ్రూము విత్ అటాచ్డ్ టాయిలెట్, అలాగే ఒక చిల్డ్రన్ బెడ్రూము, ఒక కామన్ టాయిలెట్ సెట్ చేయడం జరిగింది. తర్వాత మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్గా ఇంపోర్టెడ్ టేక్ డోర్ యూజ్ చేసాము. ఫ్రేము, డోరు 2 ఇంపోర్టెడ్ టేకే. తర్వాత ఇక బెడ్రూమ్ ఫ్రేమ్స్, పూజా రూమ్ ఫ్రేమ్ వచ్చేసి మట్టివి, డోర్స్ వచ్చేసి రెడీమేడ్ డోర్స్. అలాగే బాత్రూమ్స్కి వచ్చేసి WPC ఫ్రేమ్స్, డోర్స్ WPCవే బాత్రూమ్స్కి. సో ఇది ఈ బిల్డింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషను. సో ఎవరైనా మా ద్వారా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. మా కాంటాక్ట్ నెంబర్ 7382517755. ఓకే వ్యూవర్స్, ఈ బిల్డింగ్లో ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి ఈ బిల్డింగ్ది 18,50,000 అయింది. సో అడిషనల్గా ఓనర్ చేయించుకున్నది వచ్చేసి స్లాబ్కి, సీలింగ్కి వైట్ సిమెంట్ వర్క్ అనేది చేయించుకోవడం జరిగింది ఓనరు, అడిషనల్ వర్క్. తర్వాత కిచెన్ రూమ్కి ఆర్చ్ టైప్లో డిజైను వైట్ సిమెంట్లోనే చేయించుకున్నారు. సో రిమైనింగ్ వర్క్ అంతా మనము వితిన్ బడ్జెట్లోనే చేసి ఇవ్వడం జరిగింది. సో బిల్డింగ్ హైట్ వచ్చేసి ఇది 12 feet హైట్. గ్రానైట్ ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ యూజ్ చేసాము. వైరింగ్ అంతా GM వైర్స్, అలాగే స్విచ్చెస్ వచ్చేసి GM 45 మోడల్ వైట్ కలర్ స్విచ్చెస్ యూజ్ చేయడం జరిగింది. మీరు కూడా ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నప్పుడు, సో మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ప్రైస్ అనేది మీరు ఎవరు తక్కువ చేస్తారనేది కాకుండా బెస్ట్ అవుట్పుట్ ఎవరు ఇస్తారనేది చూసుకొని మీరు కాంట్రాక్ట్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మీరు హౌస్ లో బడ్జెట్కి హై బడ్జెట్కి మ్యాక్సిమం ఒక 100 SFTకి ఒక 10,000 డిఫరెన్స్ ఉండొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ క్వాలిటీ అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది. అలాగే మెటీరియల్ కాస్ట్ కొద్దిగా తక్కువ కాస్ట్వే యూజ్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల ఏంటంటే మీకు మ్యాక్సిమం మీరు కవర్ చేయగలిగితే లో బడ్జెట్కి హై బడ్జెట్కి ఒక 1 to 2 lakhs డిఫరెన్స్ రావచ్చు. అంతకుమించి ఎక్కువ వేరియేషన్ అయితే ఉండదు. బట్ 1-2 lakhs మీకు బిల్డింగ్ లైఫ్ అనే దాని మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో అది మీరు మైండ్లో పెట్టుకొని ఎవరికి ఇచ్చినా కానీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సో వాళ్ళ నుంచి కంప్లీట్ మెటీరియల్ డేటా అనేది ఇప్పించుకోండి. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి అనేది క్లియర్గా కనుక్కొని తర్వాతే మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయించుకోండి. ఇంకోటి ఏంటంటే కొంతమంది లో బడ్జెట్లో చేసేవాళ్ళు ఫస్ట్లో మీకు చాలా వరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పరు. సో అదేంటంటే మీరు బిల్డింగ్ స్టార్ట్ అయ్యాక సో హాఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అమౌంట్ అనేది స్ట్రక్ అయిపోయిన తర్వాతే వాళ్ళు మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీరు చాలా డిస్టర్బ్ అవుతారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అనుకుంటే మీరు కాంట్రాక్ట్ ఇచ్చే ముందరే డీటెయిల్డ్గా వాళ్ళ నుంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోండి. అలాగే మెటీరియల్ లిస్ట్ కూడా మీరు తీసుకోవడం చాలా వరకు మంచిది. ఓకే వ్యూవర్స్,
ఇది ఈ బిల్డింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషను. సో మా వీడియో కింద మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీకు అప్లోడ్ చేసి చెప్తుంటాను ఇన్ఫర్మేషన్ అనేది. సో మన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.